భగవద్గీత 11వ రోజు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మ మేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితః భీష్మం ఏవ అభిరక్షంతు భవంతః సర్వే ఏవ హి. భవంతః మీరు, సర్వే ఏవ అందరును, చ అందువల్ల, సర్వేషు సకలములైన, అయనేషు వ్యూహస్థానములయందు, తథా భాగం మీ మీ నియమిత స్థానములయందు అవస్థితః ఉండిన వారై, భీష్మమేవా భీష్మాచార్యుల వారినే అభిరక్షంతు కి చక్కగా రక్షింతురుగాక. కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండవలెను. నిన్న 10వ శ్లోకంలో ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు, భీష్మాచార్యులు మొత్తం మన కౌరవుల సైన్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా, కనుక దట్స్ వై కౌరవుల సైడ్ ఉన్న వాళ్ళందరూ ప్లాన్ వేసి, అంటే యుద్ధం కోసం ప్లాన్ వేసి ఎక్కడెక్కడైతే ప్లేసెస్లో ఉన్నారో అక్కడే స్థిరంగా ఉండి అన్ని వైపుల నుండి, అంటే ఆల్ సైడ్స్ నుంచి భీష్మాచార్యుల్ని రక్షించుచుండవలెను, ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పారు.